హాయ్ అండి. నేను ఈరోజైతే ఫిష్ బోన్ స్టిచ్ అండి ఇది. మీరు సిల్క్ థ్రెడ్ వాడుకోవచ్చు, లేదంటే కాటన్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు. సేమ్ ఇది అలా కొంచెం పైన ఇటు కొంచెం కుట్టుకు పైన అలా వేసుకుంటూ మీరు మొత్తం నేను డ్రాయింగ్ గీసాను కదా, అదంతా అలా ఫిల్ చేసుకోవాలండి. ఈ పక్క చూసారు కదా మీరు, స్టిచ్ అయితే బాగానే వస్తుందండి, షైనింగ్ కూడా ఉంటుంది. అంటే సిల్క్ థ్రెడ్ అయితే షైనింగ్ వస్తుందండి. మామూలు థ్రెడ్ అయితే అంటే బాగోదని కాదు, బాగానే ఉంటుంది. ఏదైనా మీరు వేసుకోవచ్చు. మొత్తం అంతా మీరు అలాగా ఫిల్ చేసేయండి. 2 ప్యాట్లు వేసానండి సిల్క్ థ్రెడ్ నేను. మీరు ఇలాగా ఇది సింగిల్ బుట్టి కింద కూడా వేసుకోవచ్చు, లేదంటే నేను వేసాను కదండి బ్లౌజ్కి నెక్ డిజైన్ కింద మొత్తం లైన్ అంతా అలా వేసుకోవచ్చు. బాగానే వస్తుంది, హెవీ వర్క్ కింద కనిపిస్తుంది ఇది. అంటే మనం సింగిల్గా వాడచ్చండి, మామూలు లైన్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత అయితే నేను ఎల్లో థ్రెడ్ తీసుకుని అలాగా గొలుసు కుట్టి వేసానండి. ఈ కుట్టి ఎవరైనా కుట్టేయచ్చండి, చాలా సులువుగానే వస్తుంది, టైం కూడా ఏం పట్టదు. మొత్తం చివరి వరకు ఫిల్ చేసేసుకోండి సేమ్ అలాగే. కిందకు వచ్చేసిందండి, నేను చూసుకోలేదు, కుట్టేటప్పుడు మొత్తం ఫిల్ అయిపోయింది. సేమ్ అడుగుని మీరు మామూలుగా ముడి వేసుకోండి, సేమ్ అలా వస్తుంది. కింద ఎక్కువ కుట్టు రాదు, సిల్క్ థ్రెడ్ వాడానండి రెండుని. ఇప్పుడైతే మామూలుగా అదే లేజీ డేజీ అంటాం కదా, అదే గొలుసు కుట్టులోనే అదే పేరండి. అదే నేను 2 పేటలు వేసుకుని ఉంటే 4 పేటలు వచ్చిందండి అది. ఇది కూడా మీరు దానికి సరిపడగా వేసుకోండి, కొంచెం కొంచెం దూరంగా. అంటే మధ్యలో ఒక బీడు మనం వేసుకుంటాం కదా, ఖాళీ ఇచ్చి ఎన్ని కావాలంటే అన్నీ అక్కడ సరిపడగా వేసుకోండి. ఇవి చాలా చిన్న చిన్న కుట్లేనండి, ఇవి తొందరగా వేసుకోవడానికి సులువుగా, ఎవరైనా కుట్టుకోవడానికి సులువుగా ఉంటాయండి ఇవి. మొత్తం ఇటు పక్క అంటే కొంచెం నేను చూసుకోలేదండి, దగ్గరకే వేసేసాను. కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఇవి, ఈ డిజైను. అప్పుడు మీకు విడివిడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత బీడ్స్, మామూలు బీడ్స్ అండి అవి, గోల్డ్ బీడ్స్ లోపల కూడా ఒక 3 వేసుకుని
థ్రెడ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు బీడ్స్ వేసుకోండి. మీరు మీకు అలా చూపించిన చోట మీరు ఏమన్నా స్టోన్ చైన్ ఏదన్నా వేసుకోవచ్చండి. నేను వేసానండి లాస్ట్ నేను మామూలుగా. ఒక్కొక్క బీడు మీరు వేసేసుకోండి. బీడ్స్లో మీరు అంటే ఏమన్నా వేసుకోవచ్చండి. మీరు అంటే కలర్స్ని బట్టి వేసుకోండి కలర్స్, లేదంటే గోల్డ్ వేసుకోండి. మొత్తం చివరి వరకు వేసేసుకుంటే మొత్తం ఫినిష్ అయిపోద్ది వరకు. మధ్యలో కూడా ఒక బీడు వేసుకోండి. అది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నేను స్టోన్ చైన్ పెట్టానండి అక్కడ. మీరు కూడా స్టోన్ చైన్ కానీ లేదంటే మామూలు పూసలకు గుచ్చు వేసుకోవడం చేయొచ్చండి. అలా అయితే వర్క్ బాగా వస్తుంది. ట్రై చేయండి మీరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.